దేవునికి మహిమ కలుగును గాక. ఒక వాక్యం చదువుకుందాం. మరి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత ఆయనకి చెల్లిద్దాం. నా పక్షమున అన్న అంశాన్ని మనం చదువుదాం. నా పక్షమున అన్న అంశాన్ని మనం చదువుదాం. దేవుని సన్నిధిలో ఈ దినాల్లో చాలామంది కూడా లోక తరపున ఎక్కువ పని చేస్తారు, కానీ దేవుని తరపున చాలామంది లేరు ఈ దినాల్లో. అంటే లోకానికి దగ్గరగా బ్రతుకుతున్నారు, కానీ మరి దేవునికి దగ్గర బ్రతకడానికి కానీ, మరి దేవుని పక్షంగా ఉండి పనిచేసేవారు కానీ, దేవుని పక్షంగా ఉండి ముందుకు నడిచేవారు కానీ, దేవుని పక్షంగా ఉండి సాగేవారు ఈ దినాల్లో చాలామంది తగ్గిపోయారు. ఎందుకు తగ్గిపోయారంటే రానున్న దినాల్లో ఇంత కూడా ఆత్మీయ జీవితంలో ఉండటానికి అవకాశము లేదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం చెప్తున్న మాటలో ఒక మాట చదువురండి. కీర్తనకారుడు రాస్తున్న కీర్తనకారుడు 119 కీర్తన 79వ వచనాన్ని మనం చదివినట్లయితే 119:79 నీ యందు భయభక్తులు గలవారును నీ శాసనములను తెలుసుకొని వారును నా పక్షమునుగా నుందురుగాక. చూడండి, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న విషయంలో దేవుని దాసుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ కలిగి నీ యందు భయభక్తులు గలవారును నీ శాసనములను తెలుసుకొని వారును నా పక్షమున నుందురుగాక. అంటే ఆయన వాక్యాన్ని ఎవరైతే ధ్యానిస్తారో, ఆయన సన్నిధిలో ఎవరైతే ఉంటారో, భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా దేవుని పక్షం ఉండి పనిచేస్తారండి. దేవుని పక్షం నుండి పనిచేసేవారు ఎలా ఉంటారంటే ఈ లోక సంబంధమైన ఆశలను వదిలేసి పర సంబంధమైన ఆశీర్వాదాలకు ఎదురు చూస్తూ దేవుని సన్నిధిలో ఉండటానికి ముందుకు వస్తూ ఉంటారు. క్రీస్తు పక్షంగా పనిచేసేవారు ఎంతో అవసరం ఉంది. ఈ లోకంలో చూసినట్లయితే నీ శాసనములు ఆయన వాక్యం తెలుసుకున్నప్పుడు కానీ తెలుసుకున్న వారు నా పక్షంగా ముందురుగాక. ఎవరైతే దేవుని సన్నిధిలో ఉండి మరి దేవుని సన్నిధిలో నడవాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా ఆశీర్వదించబడడానికి అవకాశం ఉంది. అదే అధ్యాయంలో అదే కీర్తనకారుడు రాస్తున్న దాంట్లో ఒక మాట మరి 154లో మనం చూద్దాం. 104వ వచనము 154వ వచనంలో నా పక్షంగా వాద్యమాడి నన్ను విమోచింపుము, నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపుము. ఇక్కడ చెప్తున్న మాటలో దేవుని మాటలో భక్తుడు ఏమంటున్నాడంటే, అయ్యా నీవిచ్చిన మాట ప్రకారంగా నన్ను నీవు ఏమంటున్నాడు ఇక్కడ, బ్రతికింపుము, నా పక్షంగా వాద్యమాడి నన్ను విమోచింపుము. దేవునికి మహిమ కలుగును గాక. నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపుము అన్నాడు కదా. విడువను ఎడబాయనన్న దేవుడు ఎప్పుడు కూడా మనల్ని వదిలిపెట్టాడని మనం అనుకుంటాం, కానీ దేవుడు ఎప్పుడు వదిలిపెట్టేవాడు కాదు. నా పక్షంగా వాద్యమాడి నన్ను విమోచింపుము. నా పక్షంగా మన శత్రువులు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, మనకు ఎవరైనా విరోధంగా ఉండొచ్చు, మన వారితో మనం పోట్లాడలేము. కానీ మనం పోట్లాడేటప్పుడు మనకు ఆ ధైర్యం చాలకపోవచ్చు, కానీ మనం దేవుని దగ్గర ఉండి ప్రభు మనకు చెప్పిన వాగ్దానం ఇడువను ఎడబాయనన్నావుగా తండ్రి, నమ్మదగిన దేవుడు అయి ఉన్నావు కాబట్టి నాకు వాగ్దానం చేసి పిలిచావు కదా, వాగ్దాన ప్రకారంగా నా పక్షంగా వాద్యమాడి నన్ను విమోచింపుము. నా పక్షంగా వాద్యమాడి అంటే నా శత్రువులు ఉన్నారు, నా శత్రువులతో నేను వారితో గెలవలేను కాబట్టి నా పక్షంగా వారితో నువ్వు మాట్లాడు. నా పక్షంగా మాట్లాడినట్లయితే నేను బ్రతకగలనని ఇక్కడ వాక్యం చెప్తుందండి. ఏమన్నాడు? నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపు. నీవిచ్చిన మాట చొప్పున పిలిచావు, కరెక్టే, రమ్మన్నావు, నీ పనికి పిలిచావు. అది సేవకులైనా విశ్వాసులైనా మరి ఎవరైనా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన పనులు చేసినప్పుడు కానీ ఆయన మన పక్షం ఉండి పనిచేసేవాడు కాబట్టి మనం కూడా దేవుని పక్షం ఉండి ఈ లోకయాత్రలో ముందుకు సాగాలి. ఆయన మాట ఎందుకు ఇంతగా మాట్లాడుతుందంటే నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపుము. మనము బ్రతకాలన్నా, మనం ముందుకు నడవాలన్నా ఆయన మన పక్షంగా ఉంటేనే మనము ముందుకు సాగటానికి అవసరము ఉంది, ఎంతైనా అవసరం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మరి ఈ దినాల్లో మనుషుల పక్షంగా ఎక్కువ పనిచేసేవారు ఉన్నారు, దేవుని పక్షంగా పనిచేసేవారు లేరు. ఎందుకంటే వారు డబ్బు ఆశ చూపించో, లేకుంటే ధన ఆశ చూపించో, ఏదో ఆశ చూపించి ఇవన్నీ ఆశలు చూపించి వాళ్ళ మనుషులందరూ వారి పక్కన ఉండటానికి ఆశపడుతూ ఉంటారు.
దేవుడు అలా కాదు. దీనమైన స్థితిలో నుండి, బలహీనమైన స్థితిలో నుండి మనం ఆయన పిలిచినప్పుడును, అలనాడు అపోస్తులకు ఏ విధంగా పిలిచాడో, నేను మిమ్మల్ని చేపలు పట్టే జాలుగా చేస్తాను, మనుషులు పట్టే జాలుగా చేస్తాను, మీరు రండి అని మరి దేవుడు వారు పిలిచినప్పుడు వాళ్ళు వలలు వదిలేసి, వారు పనులు వదిలేసి ఎలా వచ్చారో దేవుని పక్షంగా వారు నిలబడ్డారు. కాబట్టి దేవుని పక్షంగా నిలబడ్డారు కాబట్టి మరి దేవుడు వారిని ఏం చేశాడంటే, కష్టాలు బాధలు ఎప్పుడైతే ఎదురవుతున్నాయో ధైర్యపరిచాడు. ఇదిగో మీరు మేలుకుండి ప్రార్థన చేయమని చెప్పాడు. ఇదిగో ఈ చోటుకు వెళ్ళొద్దు అన్నాడు. వెళ్ళిన చోటు మీరు పిలిచిన వారి దగ్గరికి వెళ్ళమన్నాడు. చూడు ప్రభు ఏమన్నాడంటే, ముందుగానే పిలిచిన దేవుడు మనల్ని పాడు చేసడానికి కాదు, మనల్ని బాగు చేసడానికి పిలిచాడు. నలుగురికి ఉపయోగపడే వ్యక్తులుగా మనకు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనము ఎప్పుడు కూడా అధైర్యపడకుండా ధైర్యం కలిగి, దేవుడు మా పక్షంగా ఉన్నాడు, దేవుడు మా పక్షాన కార్యం చేస్తాడు కాబట్టి మనం ధైర్యంగా ఉండాలి. అలనాడు మరి యెహోషువ గారు మరి దేవుని పక్షంగా ఆయన ఉన్నాడు, మరి యెహోషువ పక్షాన దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే, మరి సూర్యుని మరి ఆపడానికి ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు మరి దేవుడు మాటిని సూర్యుడు ఆగిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం చూస్తున్నట్లయితే మరి మోషే దేవుని పక్షంగా పనిచేస్తున్నాడు కాబట్టి, మోష పక్షంగా దేవుడు పనిచేస్తాడు కాబట్టి మరి చూస్తే మరి సముద్రము పాయలుగా చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక ఈ విధంగా మనం చూస్తే ఎన్నో కార్యాలు జరుగుతూ ఉన్నాయి. కానీ మనం మొదటిగా దేవుని పక్షంగా పనిచేయాలి. మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు దేవుడు మన పక్షంగా దేవుడు పని చేస్తాడు. మనమే ఆయన పక్షం లేవనుకోండి, దేవుడు ఎలా పని చేస్తాడు కదా. మనం ఆయన పక్షంగా మొదటగా ఉండాలి. మొదటిగా ఆయన పక్షంగా ఉండి ఆయన చెప్పిన పని చేస్తూ, పొమ్మన్న చోటికి పోవడం, కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలి, ఇదిగో ఈ విధంగా చేయమంటే చేయాలి. కానీ మన వ్యక్తిగత పనులను ఏమాత్రం కూడా మనం ఆ పరిచర్యలు చేయకుండా దేవుడు చెప్పినట్టుగా చేస్తేనే మనము మన పక్షంగా దేవుడు కార్యాలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదే కీర్తన 138 కీర్తనలో మనం చూద్దామండి. కీర్తన 138 కీర్తనలో 9వ వచనంలో ఒక మాట రాయబడినది. సారీ 8వ వచనం, యెహోవా సఫలము చేయును, యెహోవా నీ కృప నిరంతరముండును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ఇక్కడ, యెహోవా నా పక్షమున కార్యములను సఫలము చేయును అని, యెహోవా నీ కృప నిరంతరముండును. నిజంగానే మరి పౌలు గారికి చూసినట్లయితే మరి ఆయన బలహీనంగా ఉన్నప్పుడును, మరి ఆయన రోగంతో ఉన్నప్పుడు ఏమన్నాడు అక్కడ వచ్చి అంటే, నా కృప నీకు చాలని చెప్పడంలో మరి ఎంతో ఆనందంతో మరి సంతోషంగా కనిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నా కృప నీకు చాలని అంత చక్కగా దేవుడు చెప్తున్న మాటలో మనం ధ్యానిస్తున్నప్పుడును నిజంగా దేవుని వారారా మనం ఒక్కొక్కసారి భయపడిపోతుంటాం. మనం భయపడి ఏం చేస్తామంటే, అయ్యో మాకెవరు లేరే, మాకు సహాయం చేసేవారు లేరని మనం దిగులు పడిపోతూ ఉంటాం. కాబట్టి దేవుడు చెప్తున్న మాటలో మనం సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు కూడా మనం దిగులు పడకుండా, ఎప్పుడు కూడా మనం నిరాశ చెందకుండా, ఇదిగో కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఏదొచ్చినా కూడా దేవుడు నాకు సహాయం చేస్తాడని మనం ధైర్యంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకు మేలు చేస్తాడు. కీడు మాత్రం ఏమాత్రం కూడా మనకి చేయడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ వచనాన్ని మనం చక్కగా మనం చదువుకున్నట్టు మరోసారి చదువుదామమ్మా. ఆ వచనాన్ని మరోసారి చదువుదాం. యెహోవా నా పక్షంగా కార్యము సఫలము చేయును. దేవునికి మహిమ కలుగునుగాక. అదే 7వ వచనం చూద్దాం ఒకసారి, మరోసారి 7వ వచనం చూడండి. నేను ఆపదలో చిక్కబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు, నీ కుడి చేయి నన్ను రక్షించును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే మన బాధలను కష్టాలు ఉన్నప్పుడును మరి దేవుని సన్నిధిలో మనం ఎంత యథార్థంగా నడిచినట్లయితే ప్రతి విషయం కూడా దేవుడు మనకు సహాయం చేసి ముందుకు నడిపిస్తూ ఉంటాడు. మనం అధైర్యపడకుండా ధైర్యం కలిగి ముందుకు సాగాలని దేవుని లేఖనాలు మనతో మాట్లాడుతున్నాయి. అదే వచనంలో మనం చూస్తూ ఉంటాండి. మరి 6-7 వచనాలు చూడతాను. అందులో యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్య పెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులు బాగుగా ఎరుగును. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మనందరి కూడా ఇడడానికి ఇష్టపడతలేడండి. మనం ఒకసారి విడిచిపెడతాం. దేవుడు కొన్ని కష్టాలు రాగానే విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేవుడి సన్నిధిలో అలా కాదు. ఆయన
ఎన్ని ఇబ్బందులతో ఉన్న ఆయన ఏమన్నాడు, ఆ దినాల్లో సిలువ మీద కూడా శ్రమ పడుతూ ఆయన దొంగతో మాట్లాడినప్పుడు చూసినట్లయితే మరి దేవుని పక్షంగా ఎవరు లేరు, కానీ మరి ఆ సిలువ మీద ఉండి కూడా ఏం చేశాడు అక్కడ, నీవు వచ్చినప్పుడయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడును సరే అని దేవుడు వాగ్దానం చేశాడు ఆయనకి. దేవుడు ఏం చేశాడు, సిలువలో ఆయన పక్షంగా వాగ్దానం చేశాడు. ఈ దినంలో మన పక్షంగా మనుషులు వాగ్దానం చేస్తారో చేయరో నాకైతే తెలియదు, కానీ నీవు కష్టంలో, బాధలో, వేదనలో ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన తరపు నుండి మన బాధల నుంచి, ఇరుకుల నుంచి విడుదల దయచేసి మనకు కావలసిన ఆహార విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, వ్యాపార ఉద్యోగ విషయంలో కానీ మనం ఎంత చేయాలనుకుంటున్నామో అంత ఖచ్చితంగా దేవుడు మనల్ని సహాయం చేస్తాడు. కానీ మనం మొదటిగా ఏంటంటే దేవునికి అవకాశం ఇవ్వాలి. మొదటిగా మనం దేవునికి అవకాశం ఇవ్వాలి. ఆయన తరపున, ఆయన పక్షం నుండి మనము పని చేయడానికి ప్రయత్నం చేయాలి. మొట్టమొదటిగా ఆయన మన పక్షంగా ఉండాలంటే మనం ఎవరి పక్షంగా ఉండాలి, దేవుని పక్షంగా ఉండి ముందుకు సాగాలి. చాలామంది కూడా చూసినట్లయితే ఈ తర్వాత మాట విషయంలో కానీ, తీరు విషయంలో కానీ, ఇదిగో నేను చెప్పింది వాస్తవం, నేను చెప్పింది సత్యం, నేను చెప్పినట్టుగా నడుస్తానన్న విషయాలు చాలామంది కూడా ఉన్నారు. కాదు, ఈ లోకంలో నీవు ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు నీ ఇష్ట ప్రకారంగా చేయి, ఒక వ్యాపారం చేస్తే నీ ఇష్ట ప్రకారంగా చేయి, కానీ దేవుని దగ్గరికి వచ్చినాక దేవుడు చెప్పినట్టుగా చేయడమే దేవుని పక్షంగా మనము ఉన్నట్టుగా కదా. ఇప్పుడు పేతురు ఏం చేశాడు, రాత్రి అంతా కష్టపడ్డాడండి. రాత్రంతా కష్టపడి అలసిపోయాడు. యేసు ప్రభు అన్నాడు, నువ్వు లోతునికి వెళ్ళి నువ్వు వల వేయమన్నాడు. అప్పుడే అయ్యా నేను అలసిపోయాను, రాత్రి అంతా కష్టపడ్డాను అన్నప్పుడు కాదు నేను చెప్పినట్టుగా నువ్వు వేయమన్నాడు. అంటే యేసు ప్రభు చెప్పినట్టుగా మనం పని చేసినట్లయితే మన జీవితంలో ఆనందము, సంతోషం ఉంటుందండి. మన జీవితంలో ఆనందము, సంతోషం రావాలంటే ఆయన చెప్పినట్టుగా మనము వినాలి. ఆయన నడుమన్న చోటికి మనము నడవాలి. ఆయన పొమ్మన్న చోటికి మనము పోవడమే దేవుడిస్తున్న ఈ వాక్య భాగంలో మరి దేవుడు చెప్తున్న మాట, నా పక్షంగా ఉండి మరి మీరు పని చేయమంటున్నాడు. మరి క్రియల్లో మరి మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉన్నాం, నా పక్షంగా లేనివాడు నాకు విరోధి అంటున్నాడు. ఆయన నా పక్షంగా ఎవరైతే ఉన్నాడో వాడు విరోధి, కాబట్టి వాడు గొర్రెల మందను చెదరగొడుతున్నాడు. కాబట్టి ఎందుకంటే వాడు లోక సంబంధమైన ఆలోచన కలిగి ఉన్నాడు, కాబట్టి వాడు నా పక్షంగా లేరు. కాబట్టి నా విశ్వాసులైన వారిని కూడా భ్రమ పెట్టేసి సంఘాల నుంచి వారు ఏం చేస్తున్నారు, వేరుపరిచేస్తున్నారు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి, అధైర్యపడద్దని దేవుడు మనకు చెప్తున్నాడు. మన ప్రార్థన కూడా దేవుని వాళ్ళరా, మన ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. ప్రార్థన చేద్దాం, దేవుని సన్నిధిలో ఉందాం. దేవుడి వాక్య భాగాన్ని మన అందరి విడికిట్లో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం, ఒకరొకరు ప్రార్థన చేద్దాం. దేవుని పిల్లరా, దేవునికి మహిమ